ఇవ్వలేదు. వీళ్ళు అప్పుడు ఏం చెప్పాలి, ఉద్యోగం రమ్మన్నాం కదా అంటారు. ఏది నువ్వు చూపెట్టే ఉద్యోగం అంటే మొన్న వీళ్ళే రాశారు కదా ఈనాడు జ్యోతినే, జాయిన్ అయినోడు ఎవడు ఉద్యోగంలో చేరట్లేదని. వీళ్ళు చూపెట్టే ఉద్యోగాలు, ఇంటర్వ్యూలు చేసే ఉద్యోగాలు ఏంటంటే జొమాటోలోను స్విగ్గీలో ఎట్లాంటి వాటిట్లో వీళ్ళు చెప్పేది ఏంది, ఆడు వెళ్ళి చేరలేడా డైరెక్ట్ గా. వీళ్ళు అదేదో జాబ్ మేళాలని పెట్టి 20,000 25,000 లోపు ఉద్యోగాలంటే దానికంటే వాళ్ళే సంపాదించుకోగలరు. గవర్నమెంట్ దాంట్లో చేరలేదని వాళ్ళే రాశారు వాళ్ళ పేపర్లో. కానీ జగన్ కి వీళ్ళకి కంపారిజన్ ఇక్కడ ఉద్యోగాల విషయంలోనే, వీళ్ళు వచ్చిన తర్వాతే కానిస్టేబుల్ ఉద్యోగాలు వేసినా, డిఎస్సి తీసినా, ఆ ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ మాట నిలబెట్టుకున్నా, జగన్ అది చేయలేదు కదా. అది పెద్ద మునిగిపోతారు, ఆ ముక్కంటే కనుక ఇరుక్కుపోతారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చింది ఆఫ్టర్ 18,000 ఉద్యోగాలు, 18, 6, 24, 17,000 చిల్లరే ఇవి. 24,000 వేసుకొని 18 వేసుకుని 24,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఆఫ్టర్ ఆల్ 24,000. ఫస్ట్ ఇయరే అతను 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఆయన మొత్తం ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు అనుకుంటా, లోకేష్ గారు అప్పుడు చెప్పింది. ఏడాదికి 20 లక్షలు విత్ ప్రైవేట్ ఉద్యోగాలు అంటారు. అలాగా విత్ ప్రైవేట్. గవర్నమెంట్ 20 లక్షలు ఎందుకు ఇస్తారు కానీ 5 ఏళ్ళకి 20 లక్షలేమో. లేదు, ఏడాదికి 20 లక్షలు 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు అనేది. కాకపోతే నేను అప్పుడే చెప్పాను పెద్ద కామెడీ, 20 లక్షల ఉద్యోగాల్లో 19,99,000 ఉద్యోగాలు ప్రైవేట్ చూపెడతారు. మనం జాయిన్ అయ్యాయని మేమే ఇప్పించామని చెప్తారు. అదేమంటే అంత మించేం లేదు అక్కడ. అది అసలు